ప్రస్తుతం మనతో పాటు వైష్ణవి పెదనాన్న కూడా ఉండు, ఒకసారి మాట్లాడదాం. నమస్తేనే. 8 రోజులు అవుతా ఉంది కదా, అధికారులు ఏం చెప్తా ఉన్నారు మీకు? మరి శిక్ష వేద్దామని అంటున్నారు. 8 రోజుల నుండి ఏసుడు మీద 8 రోజుల నుంచి దొరికినాక తర్వాత ఆయనకు అసలైన శిక్ష పడుతుందని చెప్తున్నారు. డిఎస్పీ గారు కూడా అదే మాట్లాడారు. మీరు బాధపడకుండా, ధర్నాలు చేయకుండా, ఏది చేయకుండా ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆయనకని హామీ ఇచ్చిండే. ఓకే. వైష్ణవి మరణం తర్వాత ఇది ఒక మీ వైష్ణవి బిడ్డదే కాకుండా అనేక మంది బయటకు రాలే. వైష్ణవి ఏదో ఫేమస్ కాబట్టి బయటకు వచ్చింది. ఇట్లా అనేక మంది మగ్గిపోతా ఉన్నారు. ఎవరు కూడా శిక్షల వాళ్ళు ఇప్పటిదాకా. ఇది వాడాలి, ఖచ్చితంగా వాడాలి. ఇది కంపల్సరీ వాడాలి. ఇలాంటి ఆడబిడ్డకు ఏ ఆడబిడ్డకు రాకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. అట్లాంటి వానికి శిక్ష పడితేనే భగవంతుడు ఇంకోనికి భయం ఉంటుంది. అంతే. ఇప్పుడు మీకు ఎట్లాంటి భరోసాని ఇస్తా ఉన్నారు అధికారులు? అధికారులు ఉరిశిక్ష పడాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. అమ్మ మీకు న్యాయం జరుగుతుందంటే సరే అని ఊకున్నాం. మేము ధర్నాలు కూడా చేసడం బంద్ చేసినాం. అద్దు డిఐ గారు అట్లా మీకు పోకండి, చేయకండి అని అంటే అట్లా కూడా బంద్ చేసి సైలెంట్ ఉన్నాం. ఆయన చెప్పారు, మేము విన్నాం. ఈ అబ్బాయి ఎన్ని రోజుల నుండి మీకు పరిచయమే? పెళ్లి అయిన నుండి వచ్చి ఇక్కడే బతికిండు. ఆయన ఇక్కడే బతికిండు, ఇక్కడనే ఉన్నాడు. ప్రేమగా తిరిగిండు. ఎటు ఫంక్షన్లైనా, కొడుకుల ఫంక్షన్లైనా, బిడ్డ ఫంక్షన్లైనా, ఏం ఇది మనవరాల పురుడులు పుణ్యాలకు అన్నిటికీ ఆయన గౌరవం తీసుకుపోవడం, డ్రెస్సులు పెట్టడం ఒక్కడే కదా. హ్యాపీగా బతకని మనతోటి తిరగడం, డ్యాన్సులు వేయడం, అన్ని తీరులో ఓకే ఉన్నాడు. ఎలా చంపిండో మనకు అర్థం కాకుండా అయిపోయింది. తల్లి మాట, అన్నల మాట విని చంపుకొని ఇప్పుడు ఎడుతుండు పోలీస్ స్టేషన్లో. మా వాళ్ళ మాటిని నేను చంపుకోను అని చెప్పేసి ఆయననే ఒప్పుకుంటుండు స్టేషన్లో. ఒప్పుకుంటున్నాడు. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు మరి ముచ్చట మీద? అధికారులు ఏమన్నారు ఇంకా మనకు తెలియదు. ఆడికి మనం పోలేము, ఇంకా చేయలేము. కాకపోతే ఆయన ఒప్పుకుంటుండు. ఖచ్చితంగా నేనే చంపినాను ఒప్పుకుంటుండు అని చెప్తుండ్రు. ఆయన ఒక్కటి చంపింది కాదు, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తం చంపింది. అసలు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలే లేవని చెప్పి లేవు, గొడవలు లేవు. గొడవలు ఉంటే ఎప్పుడో మేము తరుముతాం. గొడవలు లేవు, హ్యాపీగా బతికినారు. తల్లి పెయిన్ నుండి ఒకటే మాట, అద్దురా పిల్ల, అద్దురా, అది అద్దురా అని చంపేసిరా తప్ప కానీ అది అద్దురా పిల్ల, అది మనకు నచ్చది. ఆ పిల్ల ఏది వీడియోలు తీస్తుంది, ప్రపంచానికి మొత్తం తెలుసు. అద్దురా పిల్ల, దాన్ని చంపేసిరా అని ఒకటే తల్లి అన్నదమ్ములు మొత్తం. అంటే వీడియోలు తీయడం వల్ల ఏమైనా నష్టం ఉందేనా? నష్టం లేదు. ఆమెతోటే 10 రూపాయలు దొరుకుతున్నాయి. ఆయన ఏం పని చేయడు, 1 రూపాయి సంపాదించాడు. వేస్ట్ ముండకొడుకు. అవి ఆయన గురించి ఆ దుకాణం పెట్టిండు. అట్లన్నా 10 రూపాయలు సంపాదించుకుంటే బతుకుతాడని. అల్లుడికి ఇట్లా దూరం అయితే ఎట్లా అని చెప్పేసి మంచిగా 10 లక్షలు పెట్టి భూమి కూడా కొనిచ్చిండు. బతుకు అని అంటే అమ్మాయిని దారుణంగా చంపి ఆడు బయట పడ్డాడు అనుకో. ఇట్లా చంపుతాడని చెప్పేసి మా కళలో కూడా ఉంచలేం. మాతో అందరూ ప్రేమ తిరగబట్టే ఇటు వీడియోలు తిరుగుతున్నాడు, మా బామ్మారితో మంచిగా తిరుగుతున్నాడు, ఇటు అంతా మంచిగా తిరుగుతున్నాడు. చంపుతాడని మాకేం తెలుసు? ఆల్రౌండ్ దాన్ని ఎప్పుడు వేసిపోవాలనే ప్లాన్ వేసి ఉన్నాడు. ఆడు అసలు ఏం అవసరం వచ్చిందని చెప్పేసి చంపాలని చెప్పేసి ఏం పడైంది? ఇక వీడియోలు తిస్తుందన్నా లేకపోతే ఎట్లా అనుకున్నాడో తెలియదు. మళ్ళీ ఆయన కూడా వీడియోలు తీస్తాడు. ఆయన మాతోడు కూడా వీడియోలు తీస్తాడు. అమ్మాయిని చూసిందే వీడియోలలో ఆయన కూడా మళ్ళీ తీస్తాడు. అలాంటి వాడు ఎలా చంపిండో మాకు ఇప్పటి వరకు తెలుతలేదు. వీళ్ళకు ముగ్గురికి పడాలి, అన్నకు, అత్తకు, మొగనికి, ముగ్గురికి ఉరిశిక్ష పడితే మాకు మనశ్శాంతి ఉంటుంది. అంతవరకు మనశ్శాంతి ఉండదు మాకు. చంపిన రోజు కూడా మీ మధ్యలో మంచిగా తిరిగినాడు. కానీ తిరిగిండు, మధ్యలో తిరుగుకుంటేనే పానం తీసిండు కదా. మధ్యలో తిరుగుకుంటే ప్రేమతో తిరుగుకుంటేనే పానం తీసేసిండు. వీళ్ళు ఏం చేస్తారు? అంత బామారులు అంతా నా సపోర్ట్ ఉన్నారని అనుకున్నాడు. కానీ మాకు గింత దొరికితే అయిపోతుండే. కానీ దేవుని దయ వల్ల ఏదో శిక్ష పడాలని కోరుకుంటున్నాం. అన్నగారు నిన్న ఎమ్మెల్యే కూడా వచ్చినట్టు వచ్చింది. ఏం చెప్తా ఉన్నాడు? ఆయన కూడా గదే మాట అన్నాడు. అమ్మ ఆయన శిక్ష పడుతుంది, మీరు బాధపడకుండా అని చెప్పేసి పోయిండు. ఎక్కడ కూడా అనుమానం రాలయ్యా ఆయన? లేదు, మాతోడు ప్రేమ తిరిగినోడు మనం చంపుతాడని మనకు గ్యారంటీ ఉన్నది. ఆడు మంచిగా క్లోజ్ చేసి చంపిపోతాను చూసిండు. క్లోజ్ చేసిండు, కథం లోపల మార్చేసి పీకి చంపిన రోజు కూడా మీ ముంగడికి వెళ్ళిపోతుండే. మేము అక్కడ అప్పుడు లేచి ముఖం కడుకుంటున్నాను. నేను అక్కడ లేచి నేను 4 గంటలకి ముఖం కడుగుతాను అనమాట. లేచి ముఖం కడుకుంటా సైలెంట్గా పోతున్నాడు. పోతే చాదాగా పోతుండు కావచ్చు, గంతే అనుకున్నాం. చంపి పోతుండు అనుకుంటే మాకు తెలియదు ఆ విషయం. చాదాగా పోతాడు కానీ అనుకున్నాం, గంతే. నమ్మించి గొంతు పోసిండు అంతే. లేకపోతే అయ్యా గానే దొరుకు మాకు ఆడు కూడా అయిపోవు. కానీ ఇక దేవుని దయ వల్ల చట్టం గురించి ఇంకా మాకు భగవంతుడు ఏదో ఇచ్చిండు. ఆడ ఎట్టన్నా శిక్ష పడుతుంది. మీరందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా శిక్ష పడాలని కోరుకుంటున్నా. ఇంకా మస్తు మంది ఆడబిడ్డలు ఏం చేస్తా ఉన్నారు, ప్రేమించిందని చెప్పేసి, లేదంటే నా కోసం చస్తా అన్నారు కదా అని చెప్పేసి నమ్మి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఏం తెలియని చెప్తారా మీరు? అలాంటి అబ్బాయిని ఎప్పుడు నమ్మకూడదు. ఏ ఆడపిల్ల మోసపోయి
చేసుకోవద్దు, తల్లిదండ్రులు చేసిన పెళ్ళే చేసుకుని ఆపిక బతకాలి. కానీ ఇలాంటి నమ్మించిన ఎప్పుడు మోసం చేసి చంపుతారు వీళ్ళు. సస్తాను అసలు నమ్మద్దు, సత్తా అన్నోళ్ళు నమ్మద్దు, అది బాగా డేంజర్ ఉంటుంది. చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఆయనకు శిక్ష పడాలనే కోరుకుంటున్నాం అయ్యా. అలాంటి వాడు ఉండద్దు, శిక్ష పడితే సంతోషం అందరికి. ఇప్పుడైతే నమ్మకంతో ఉంటుర్రు, అంతే న్యాయం అవుతుందనే మేము సంతోషంగా ఉంటున్నాం. మేము ఎమ్మెల్యే గారు హామీ కూడా ఇచ్చిండు, ఖచ్చితంగా శిక్ష పడతామా అని అన్నాడు. అందుకే మేము సైలెంట్ ఉన్నాం. ధర్నాలు కూడా చేసుడు కూడా బంద్ చేసినాం. వద్దు, ఎందుకు ప్రభుత్వాన్ని ఎందుకు మనం బదనం చేసాడు ఎందుకు అని కూడా సైలెంట్ గా మేము ఉన్నాం. ఆ ఎమ్మెల్యే గారు వచ్చాడు, ఖచ్చితంగా శిక్ష పడతామని చెప్పిన వాళ్ళే అందరం సైలెంట్గా ఉన్నాము. చూసిరు కదా, కుటుంబం మొత్తం కూడా ప్రభుత్వం పైన కావచ్చు, అధికారుల పైన నమ్మకంతో ఉంది. వాళ్ళ బిడ్డ ప్రాణం అయితే తిరిగి రాదు, కానీ అట్లాంటి ద్రోహులకు శిక్ష పడితే ఇంకో బిడ్డ ప్రాణం పోదన్న ధీమా వస్తుంది, చంపాలన్నోనికి భయం వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని మరి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా, మరి ఏం చేస్తుందో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా.